శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందంలో కూడా 10 భాగాలుగా చెప్పుకున్నాం. 6 స్కందాన్ని నిన్నటి వరకు. ఈ రోజున 11వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సముచితమైన వేదాలను గురించి చర్చించడానికి ఇష్టపడగా ప్రియురాలి యొక్క పాలిండ్ల దండపై చందన చర్చ సాగించాడు ఈ అజామీరుడు. కఠినమైన తర్కశాస్త్ర పాఠాల చర్చను మాని ఉంచుకున్న దానితో ప్రణయ తర్కాలు మొదలుపెట్టాడు. ధర్మశాస్త్రాల్లోని పదాలని వాక్యాలని చర్చించకుండా ఆమె పదాలని వాక్యాలని మెచ్చుకొని ముచ్చటించడం మొదలుపెట్టాడు. నాటకాల్లోని అలంకారాల్లోని నైపుణ్యాన్ని వదిలి ప్రియురాలి నటనల్ని అలంకారాలని వర్ణిస్తూ తిరగటం మొదలుపెట్టాడు. చాలా కాలం ఈ ప్రకారంగా అజామిలుడు భ్రష్టాచారుడై ఆ వేశ్య కుటుంబ భారాన్ని తానే పూర్తిగా వహించి దాన్నే భార్యగా భావిస్తూ పాపచిత్తుడై మలిన దేహుడై చెడు మార్గంలో ప్రవర్తించసాగాడు. ఇతడు పాపాలని చేశాడు గాని ప్రాయశ్చితం మాత్రం చేసుకోలేదు. పాపాలు చేశాడని తెలిసి ప్రాయశ్చితం చేసుకుంటే అది వేరే సంగతి. వీడు ప్రాయశ్చితమే చేసుకోలేదు. అందువల్ల ఈ పాపాత్ముణ్ణి, ఈ కుటిల చిత్తుణ్ణి, మనం అదే కదా మహాపురాణాన్ని చెప్పుకుంటాం. మహాపాపాలు చేసిన వాడైనా మాఘస్నానం నదిలో చేస్తే పోతాయని చెప్పుకుంటాం కదా, అదొక ప్రాయశ్చితం కదా. సో అటువంటి ప్రాయశ్చితం కూడా చేసుకోలేదు. అటువంటి ఈ పాపాత్ముణ్ణి, ఈ కుటిల చిత్తుణ్ణి, ఈ సజ్జన కంటకుణ్ణి, ఈ ధూర్తుణ్ణి, ఈ క్రూరుణ్ణి మేము బలవంతంగా బంధించి తీసుకుని పోతున్నాం. ఇతనికి దండం చేతి ఎందుండే యముని వద్దకు తీసుకుని పోతాం ఇతన్ని. ఇటు పిమ్మడ ఇతడు తగిన దండన వల్ల ధన్యుడవుతాడు. అంతే కదా, యమరాజు దండిస్తే వాడు ధన్యుడవుతాడు, దండించకపోతే ధన్యుడు అవరు. కాబట్టి ఇక్కడ దండన, రాజదండన లేకపోయినా అక్కడ యమదండన ఉండాలి కంపల్సరీ కదా. ఇలా పలుకుతున్న యమభటులు నివారించి ధర్మ నిర్ణయంతో పండితులైన భగవంతుడి దూతలు, విష్ణుదూతలు ఇలా పలికారు. ఆహాహా, మీ యుక్తాయుక్త వివేకపరులమని మీరు చేసే ప్రతిజ్ఞ మాకు తెలిసింది. మీ ధర్మ నిర్ణయ పాండిత్యం తెలిసిపోయింది. తగిన విధానం ఎరగని మీ వల్ల అదండ్యులైన పుణ్యపురుషులను దండించే మీ అజ్ఞానం కాస్త బయలైంది. సమబుద్ధి గలవారు సాధువర్తనులు అంటే వెటకారంగా అంటున్నారనమాట. మీ మాటల చేత మాకు అర్థమైంది ఎంతటి గొప్పవారో మీరు. పుణ్యపురుషుల్ని దండించే వాళ్ళుగా మాకు అర్థమైంది అంటున్నారు చివరికి. సమబుద్ధి గలవారు సాధువర్తనులు, నియమబద్ధులు, మంచి దయాపరులు, గొప్ప సుగుణాలు కలిగిన తల్లిదండ్రులే తమ బిడ్డలకు కీడు చేయ తలపడితే ఇక ఆ బిడ్డలు ఎవరితో మొరపెట్టుకుంటారు? మీ మనస్సుల్లో మీరే కొంచెం శాంతంగా ఆలోచించండి అని వాళ్ళకి యమదూతలకు బోధ చేయడం మొదలుపెట్టారు. రేపు మనం మిగతా భాగాన్ని 12వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్టి ఆకారం పొందిదివో సాయిరాం. సర్వం నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మా ఇటు జనించే బాబా